హాయ్! హలో! ఇప్పుడు మా ఇంటి విశేషాలు సరదాగా మీ ఇంట్లో చూసేయండి. ఏదైనా పూజ గాని, పండుగ గాని అయిన తర్వాత డెకరేషన్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఆ డెకరేషన్ చేసినటువంటివి గాని, లేదా ఆ పూజకి సంబంధించినటువంటి వస్తువులు క్లీన్ చేయడం గాని అసలైన పననే చెప్పుకోవచ్చు. ఇక పోలేపాడ్యమి పూజ అయిపోగానే ఈ పనులన్నీ మొదలుపెట్టేశానండి. అలానే కొబ్బరి నుండి కూడా కొబ్బరి వేరు చేసేస్తూ ఉన్నాను. ఇది నూనె తీస్తానండి. అంటే స్కిన్ కేర్ కోసం నూనె తీస్తాను కొబ్బరి నుంచి వెన్న తీసి. ఇది ఇంకా సాయంత్రం అండి. ఈరోజు స్నాక్స్ వచ్చేసి కారపటుకులు. అంటే ఏమీ లేదు. జస్ట్ షాలో ఫ్రై చేసేసి అటుకుల్ని సాల్టు, కారం వేసేయటమే. అలానే మా పాప కోసం అని పాలు పెట్టానండి. ఒక గ్లాస్ పాలైతే తీసేసి మిగిలినవి టీ పెట్టాలి. ఈ పూజలప్పుడు పనులు అస్సలు అవ్వవండి. ఎందుకంటే పూజకు ముందు ఒకసారి డెకరేషన్ చేస్తాం. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళా ఆ డెకరేషన్ కావచ్చు, లేదంటే పూజకి సంబంధించినటువంటి ఆ సామాన్లు తోమటం ఇదే ఒక పెద్ద పనిగా ఉంటుంది. కానీ ఇష్టంతో చేసే పని ఏది కూడా కష్టం అనిపించదు. ఇక ఈరోజైతే ఇలా కంప్లీట్ అయిపోయింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. అంటే మంగళవారం ఉదయం షూట్ చేశానండి. ఇక ఈరోజైతే నేను వాకిలి చిమ్మేసుకొని శుభ్రంగా ముగ్గది పెట్టేసుకున్నాను. ఉదయాన్నే ముగ్గు పెట్టుకోవటం ఇంటికి ఎంత కలగా ఉంటుందో, ఉదయాన్నే పూజ చేసుకోవడం కూడా మనసుకి అంతే హాయిగా ఉంటుంది. ఇక నిత్య పూజ అంటే పెద్దేమీ ఉండదు. కొంచెం దీపం వెలిగించుకుని, నైవేద్యం సమర్పించుకుని, ధూపదీపాల నైవేద్యాలతో పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ఇక తర్వాత వచ్చేసి ఈరోజు వెజిటేబుల్ జ్యూస్ అయితే చేస్తున్నాను. మిక్స్డ్ వెజిటేబుల్ జ్యూస్ అండి. ఎందుకంటే ఈరోజు ఒక కీరానే ఉంది, 2 క్యారెట్లే ఉన్నాయి, ఒక బీట్రూటే ఉంది. వాటితో పాటు 2 ఉసిరికాయలు కూడా వేసి చక్కగా మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ అయితే చేసేస్తున్నాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అనేసి అంటున్నారు కదండీ! పైగా ఈరోజు బయటకు వెళ్ళి కూరగాయలు అది తెచ్చుకోవాల్సిన పని ఉంది. ఇంకా ఇంట్లో మిగిలినటువంటి కూరగాయలతో జ్యూసు అలానే వంట కూడా కంప్లీట్ చేసేద్దాము అనుకుంటున్నాను. రేపైతే ఫ్రెష్‌గా తెచ్చుకోవచ్చు కూరగాయలు అనేసి. మనం ఇంట్లో ప్రతి వస్తువు కూడా ఏదైనా సరే అది వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి పాడవ్వకుండా ఉండేటట్టు చూసుకునే బాధ్యత మనదే. అలానే తెచ్చిన ప్రతి వస్తువుని కూడా కంప్లీట్‌గా వాడుతున్నామా లేదా అనేది కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఒక హౌస్ వైఫ్‌గా మనకే ఉంటుందండి. ఇప్పుడు ఉదాహరణకి ఏముందిలే ఒక క్యారెట్‌తో ఏం జ్యూస్ చేస్తాము అనేసి ఊరుకున్నామనుకోండి, ఆ క్యారెట్ అలా పాడైపోతుంది. అలా కాకుండా కొంచెం బుర్ర పెట్టి, కొంచెం ఆలోచించగలిగితే మనం దీనిని అద్భుతమైన జ్యూస్ కింద హ్మ్. తీసుకోవచ్చండి. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా సరే ఇంకా మిగిలినవి కూడా యాడ్ చేయొచ్చు. అంటే ఉదాహరణకి ఏ బీట్రూట్ అయినా లేదనుకోండి, టమాటో యాడ్ చేసుకోవచ్చు. లేదు అసలు ఏమీ లేకపోతే దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక నేనైతే జ్యూస్ తీసేసి మా పాపకైతే ఇచ్చేసానండి. జ్యూస్‌తో పాటు ఒక ఉడకబెట్టినటువంటి కోడిగుడ్డు కూడా ఇచ్చాను. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా మేము ఎగ్ కూడా తీసుకోలేదండి. అసలు నాన్ వెజ్ కానీ, ఎగ్ కానీ ఏమీ తీసుకోలేదు. ఈ రోజు నుంచే మొదలు పెడుతున్నాము. ఇక స్కూల్‌కెళ్ళే హడావిడిలో మిగిలిన పనంతా చేసుకోవడం ఒక ఎత్తయితే, ఈ జడ వేయటం ఉన్నది చూడండి, వామ్మో! ఇదైతే మాత్రం మరొక ఎత్తనే చెప్పొచ్చు. ఎందుకంటే 2 జడలు రిబ్బన్‌లతో వేస్తామండి. ఒక్కసారి కూడా ఒక జడ అలాగా, ఒక జడ ఇలాగా అంటూనే ఉంటుంది. ఏదో ఒక వంక పెడుతూనే ఉంటుంది. నాకు జడ సరిగ్గా రాలేదనో, అలానో, ఇలానో ఏదో ఒక వంకైతే పెడుతూనే ఉంటుంది. అదేంటోనండి ఎప్పుడూ కూడా 2 జడలు సమంగా రావు. అది రిబ్బెను పువ్వులు పెట్టేటప్పుడు ఒక్కొక్కసారి పోతా ఉంటది. ఒక్కొక్కసారి ఒకటి ఈస్ట్‌కేస్తే, ఒక్కొక్కసారి ఒకటి వెస్ట్‌కెళ్తుంది. ఎలా అయితే ఈ జడ వేయటం అనే మహత్కార్యాన్ని కంప్లీట్ చేసేసాను. ఇక పిల్లలు స్కూల్‌కెళ్ళిన తర్వాతే తల్లులకి అసలైన పననేది స్టార్ట్ అవుతుంది. అదేనండి కిచెన్ క్లీన్ చేయడం. ఎందుకంటే స్కూల్‌కి, ఆఫీసులకి వెళ్ళేటప్పుడు కిచెన్‌లో ఇష్టం వచ్చినట్టు మనం టైము అయిపోతుంది అనే ఉద్దేశంతో ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టేస్తూ ఉంటాము. ఇక మన వాళ్ళు ఒకసారి స్కూల్‌కి, ఆఫీసులకి వెళ్ళిన తర్వాత వండినటువంటి గిన్నెలన్నిటిని కూడా నీట్‌గా సింక్‌లోకైతే వేసేస్తున్నానండి. అవన్నీ వేసి నానబెట్టేసుకున్నాను. ఈలోపు కాసంత జీరా వాటర్ తీసుకుందాము అనే అనే ఉద్దేశంతో నీళ్ళైతే వేడి చేస్తూ ఉన్నాను. కాసంత జీలకర్ర పొడి వేసుకొని మనశ్శాంతిగా ఒక గ్లాసు జీరా వాటర్‌నైతే తాగుదాము అనుకుంటున్నాను. ఉదయాన్నే 5కి లేచినా సరే ఎప్పుడూ హడావుడిగానే ఉంటుంది మార్నింగ్.
అదేంటో ఆ బస్సొచ్చే ఒక అరగంట ముందు ఎప్పుడూ హడావిడి అయిపోతూ ఉంటుందండి. ఎంత ప్రశాంతంగా స్కూల్‌కి, ఆఫీసులకి పంపుదామనుకున్నా ఏదో ఒకటి వాళ్ళు మర్చిపోవటమో, లేదా ఏదో ఒకటి మనం మర్చిపోవటమో ఇలా జరుగుతూనే ఉంటుంది. ఇక ప్రశాంతంగా కాసింత జీరా వాటర్ అయితే తాగేసి, మిగిలినటువంటి పనులు అంటే ఎక్కడ పెట్టాల్సిన వస్తువులు అక్కడ పెట్టేసుకొని, అలానే వండుకున్నటువంటి రైసు, కూరలు ఇవన్నీ కూడా చిన్న చిన్న గిన్నెల్లోకైతే తీసేస్తూ ఉన్నాను. అవి కూడా శుభ్రంగా క్లీన్ చేసేసుకుంటే మార్నింగ్ రొటీన్ అనేది కంప్లీట్ అవుతుంది. దీని తర్వాత కూడా మన పనులేమన్నా ఆగుతాయా అండి? ఇంకా బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి, ఇల్లంతా ఒకసారి చిమ్మేసి, ఒకసారి నీట్‌గా తడిగుడ్డ పెట్టుకొని వచ్చేసేయాలి. డైనింగ్ టేబుల్ క్లీన్ చేయాలి. అలాగే డ్రెస్సింగ్ టేబుల్ క్లీన్ చేయాలి ముఖ్యంగా. మంచాలది శుభ్రంగా నీట్‌గా పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ మార్నింగ్ లేవగానే బెడ్‌షీట్ అది నీట్‌గా మా పాప అది నీట్‌గా సర్దేస్తుందండి. అయినా కూడా ఎక్కడ ఇంత కూడా మడత పడకూడదు అని మన హౌస్ వైఫ్ ఎక్కువగా అనుకుంటూ ఉంటాం కాబట్టి, అవన్నీ కూడా ఇంకొకసారి నీట్‌గా సర్దేస్తే ఒక సంతృప్తి అంతే. ఎక్కడా మరకలేదు, ఎక్కడా మడత లేదు అన్నట్టుంటుంది. ఈ పనులన్నీ అయ్యేసరికి ఖచ్చితంగా 12:30, 12 అయిపోతుంది గదా! ఇక ఆ తరువాత ఏవైనా చిన్న చిన్న మిషన్ వర్క్ అంటే స్టిచ్చింగ్ పనులు గానీ, లేదా చిన్న చిన్న పచ్చళ్ళ పనులు గానీ, ఇలాంటివి చూసుకుంటూ ఉంటానండి. ఇక ఆ తర్వాతయితే రేపటికి సంబంధించినటువంటి పప్పులు, పిండ్లు నానబెట్టటం, అలానే సాయంత్రానికి స్నాక్స్‌కి ఏం వండాలా, ఏంటా అనేది చూసుకోవటం, ఇంకిలా రోజంతా గడిచిపోతూ ఉంటుంది. ఇలా ఎన్ని పనులు చేసుకున్నా నా కోసం నేనంటూ మధ్యాహ్నం ఒక గంట అయితే కేటాయిస్తాను. కంపల్సరీ ఒక గంట అయితే నిద్రపోతామండి మధ్యాహ్నం అయితేనే. లేకపోతే ఆ నిద్ర లేకపోతే ఇంక ఈ బండి నడవదని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి మధ్యాహ్నం నిద్ర మంచిది కాదు అని తెలుసు. అయినా సరే ఒక గంట పడుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాను. మరి మీలో ఎంతమందికి మధ్యాహ్నం నిద్రపోయే అలవాటుందో నాకు సరదాగా కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఇక వండినటువంటివన్నీ కూడా చిన్న చిన్న గిన్నెల్లోకి తీసేసుకున్న తర్వాత, గిన్నెలు తోమే సెక్షన్ ఉంటుంది చూడండి. ఇది అస్సలు నాకు నచ్చదు. ఉదయం ఒకసారి తోముతాను, మధ్యాహ్నం ఒకసారి తోముతాను, సాయంత్రం ఒకసారి తోముతాను. అన్ని సార్లు ఎందుకు అనుకుంటారేమో, మాది సింక్ చిన్నదండి. ఎప్పటివప్పుడే తోమేసుకోవాల్సి ఉంటుంది. అయినా ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటేనే ఇల్లు నీట్‌గా ఉంటుంది. కిచెను చూడడానికి హాయిగా ఉంటుంది. మనకి కూడా హమ్మా! పనయిపోయింది అన్న ధీమా ఉంటుంది. ఎప్పుడైనా బద్ధకిస్తే మాత్రం సింక్ నిండా కాదండి, సింక్ పక్కన కూడా గిన్నెలు పెట్టాల్సొస్తుంది. ఇక ఇవన్నీ కూడా చక్కగా క్లీన్ చేసేసుకొని, వంటగదిని కూడా నీట్‌గా తుడిచేసుకొని, స్టవ్ అది కూడా చక్కగా తుడిచేసుకొని, ఇక నేను కూడా టిఫిన్ చేసేసానండి. ఇక ఈ గిన్నెలు తోమడం అనే కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత, ఇల్లంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసాను. అంటే జస్ట్ ఒకసారి మార్నింగే తుడుస్తానండి. మళ్ళీ పనంతా అయిపోయిన తర్వాత కూడా ఇంకా కింద ఏమన్నా పడి రాలిపోయి మిగిలిపోతాయేమో అని నా ఉద్దేశం. అంటే ఎక్కడైనా అన్నం మెతుకులు కానీ, టిఫిన్ తిన్నప్పుడు మనం తీసినవి ఏమన్నా ఉండటం కానీ, లేదా మా పాపకి గానీ, నేను గానీ తల దూకున్నప్పుడు ఏమన్నా వెంట్రుకలు గానీ ఉండిపోతాయని మొత్తం ఇల్లంతా కూడా నీట్‌గా ఒకసారి చిమ్మేసుకొచ్చేసానండి. నాలానే మీరు కూడా చేస్తూ ఉంటారండి? అయితే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.